హలో, హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాం అమెజాన్ బ్యూటీ గ్యాడ్జెట్స్ హాల్. బ్యూటీ గ్యాడ్జెట్స్ కాదు, బ్యూటీ ప్రొడక్ట్స్ హాల్ అనమాట. సో కొన్ని మనం కొరియన్ సైడ్లో ట్రై చేసాము, ఇంకొన్ని వచ్చేసి రొటీని. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో అమెజాన్ అంటే ఎవరికి ఫేవరెట్ ఉండదు? అందరికీ ఫేవరెటే. ఎవ్రీథింగ్, గ్రాసరీస్ దగ్గర నుంచి షాపింగ్ వరకు, జ్యువెలరీ, కిడ్స్ వేర్స్, ఎవ్రీథింగ్ మనకి ఎలక్ట్రానిక్ ఐటమ్స్తో పాటు బ్రాండెడ్ థింగ్స్ మనకి అమెజాన్లో దొరుకుతాయి. సో అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ లాగా అమెజాన్ ఉంటుంది. సో అలాంటి అమెజాన్ నుంచి నేను తెప్పించిన కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్, ఎప్పుడూ ట్రై చేయని యూనిక్గా న్యూగా ఉన్న బ్యూటీ ప్రొడక్ట్స్ని నేను తెప్పించాను. అవి మీతో షేర్ చేస్తాను. సో ఫర్దర్గా చూడబోయే ప్రోడక్ట్స్లో మీకు ఏ ప్రోడక్ట్ నచ్చినా మీకు నేను ఇష్టంలో సింగిల్ లింక్ ఇస్తాను. మై హాల్ స్టోర్ సింగిల్ లింక్ ఇస్తాను. సో లింక్ పైన క్లిక్ చేయండి. ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి. నచ్చిన దాన్ని ఆర్ట్ టు కార్డ్ అనేసి ప్రొసీడ్ చేయండి. సింపుల్గా మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. దాట్స్ ఇట్. సో అమెజాన్ లింక్ ఇస్తాను, చెక్ చేయండి, మీ ఇష్టం. ఓకే, బెడ్ మీద కూర్చున్నాను కాబట్టి కదులుతూ ఉంది ఇది. సో ఫస్ట్ థింగ్, నేను బయటికి వెళ్ళి ఐబ్రోస్ చేయించుకోలేను. సో నేను ఒక వేగా ఫ్లక్కర్, ఇట్లా ఫ్లక్ చేసుకునే ఫ్లక్కర్ తెప్పించాను. సో ఇది ఇంకా ఎట్లా యూజ్ చేస్తానో తెలియదు. మార్కెట్లో 30, 40, 20 రూపాయలకి వస్తుంది. ఐ థింక్ ఇది 130, 140 రూపాయలకు నేను తెచ్చుకున్నాను. సో మీరు డబ్బులు వేస్ట్ చేయొద్దు, షాప్కి వెళ్ళి కొనుక్కోరి. సో దీనిలో నాకు నచ్చిన విషయం ఏంటంటే దీనికి గ్రిప్ ఉంది. హెయిర్ రిమూవ్ చేయడం అనేది బాగా వేస్తుంది. హెయిర్ రిమూవ్గా బాగా చేస్తుంది. సో ఈవినింగ్ నేను దీంతో కుస్తీ పట్టాలన్నమాట. సో ఇది అన్వాంటెడ్ హెయిర్ ప్లక్కర్. దీంతో ఐబ్రోస్ అంటే ఓకే, మీసాలు అయితే వద్దు. ఎందుకంటే ఒక్క ఇంటికి చూసుకుంటూ పీకడం కష్టం కదా. థ్రెడింగ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. సో ఇది ఫస్ట్ ఇలాంటి ప్యాకేజింగ్లో వస్తుంది మనకి. వేగా అది ప్రీమియం ట్వీజర్ అంటారు దీన్ని. సో అయిపోయిందా. నెక్స్ట్ నేను తెప్పించాను ఫేషియల్ వైప్స్. సో ఫేషియల్ వైప్స్ ఫ్రమ్ లాక్టో క్యాలమైన్. సో ఇవి ఏంటంటే డీప్గా డైలీ క్లిన్జింగ్ వైప్స్ అనమాట. క్లీన్స్ చేస్తాయి, హైడ్రేట్ చేస్తాయి, రిఫ్రెషింగ్ చేస్తాయి, స్మూతింగ్ చేస్తాయి, ఆల్కహాల్ ఫ్రీ. సో ప్యాక్ ఆఫ్ 3 మనకి కలిపి వస్తాయి అనమాట. సో ఇలా ఉండింది. ఫ్రేగ్రెన్స్ అయితే సూపర్గా వస్తుంది. ఫస్ట్ టైం తెప్పించాను, వాడితే కానీ నాకు తెలీదు. నేను దాదాపుగా బేబీ వైప్స్ మమా ఎర్త్ ఉన్నాయి. వాటితో నేను మీకు ఏదైనా చూపించినప్పుడు ఫేస్ వైప్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఫేషియల్ కోసం ఫేషియల్ వైప్స్. సో ఇది సెకండ్ ప్రోడక్ట్. ఆ తర్వాత నేను తెప్పించాను ఒక ఉఫా ఏమైనా మీరు అనుకోవచ్చు. సో ప్యాక్ ఆఫ్ 2 వచ్చింది. తేజ్ బంగారానికి ఏంటంటే ఏదైనా వస్తే వాడకపోతే మనసు పట్టదు. సో తేజ్ కోసం తెప్పలేదండి. సో నా కోసం ఒకటి ఎక్స్ట్రా తెప్పించాను. సో ఇది ఇట్లా ఉండింది. తేజ్దేమో మనకి స్కిన్ కలర్లో ఉండింది, పీచ్ పింకిష్ కలర్లో ఉండింది, నా నెయిల్ పెయింట్ కలర్లో. సో ఇది నాది ఎల్లో కలర్లో ఉంది. సిలికాన్ బేస్డ్ ఇది, చాలా సాఫ్ట్గా ఉంది స్కిన్ పైన. దీన్ని మీరు సబ్బుకి రుద్ది వాడుకోవచ్చు. మన ఇండియన్ స్టైల్ అండి. సబ్బు తీసుకోర్రి, రుద్దుర్రి, పెట్టుకోర్రి. ఇంకొంచెం స్టైల్గా వాడాలంటే సో మీ దగ్గర స్పెషల్గా అయితే బాడీ వాష్ కొనుక్కోకండి. నాకు ఎట్లా కొలాబరేషన్కి వచ్చినాయి ఉంటాయి. సో వాటిని దీంట్లో పౌర్ చేసి మూతని పెట్టేసి ఇక్కడ మనకి మధ్యలో హోల్స్లా ఉంటాయి. సో స్క్వీజ్ చేయగానే దీంట్లో వచ్చేస్తుంది. ఎంచక్క బాడీకి పెట్టుకోవచ్చు. చాలా బాగుంది, మంచిగా అనిపించింది. తేజ్కి డైలీ దీంతో స్నానం చేపించాం. సిలికాన్ బేస్ కాబట్టి మన స్కిన్కి ఎలాంటి రఫ్ అనేది చేయదు. ఇది బాగుందండి. 10/10 దీనికి వేయచ్చు. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. నచ్చిందా మీకు? ఇలాంటి క్రియేటివ్ థింగ్స్ ట్రై చేయడం నాకు నచ్చుతుంది. సో నెక్స్ట్ నేను తెప్పించాను ఒక అలోవెరా జెల్. ఇది బయో ఆర్గానిక్ నుంచి 100% ప్యూర్ అలోవెరా జెల్. ఇది యంగ్ అండ్ రేడియంట్ స్కిన్ కోసం యూజ్ అవుతుంది. సో నాకు యంగ్ అండ్ రేడియంట్ స్కిన్ వద్దు, కానీ నా DIYస్తో యూజ్ అవ్వాలి. సో ఇలాంటి కలర్లో ఉంది. ఆర్గానిక్కే కానీ కలర్ వాడారు, చూస్తే తెలుస్తుంది కదా మనకి. ఆర్గానిక్ అలోవెరా జెల్ ఎలాంటి కలర్ని కలిగి ఉండదు. సో అలోవెరా జెల్ స్కిన్కి చాలా మంచిది. దీని నుంచి నాకు మంచి ఫ్రేగ్రెన్స్ లైక్
శాండల్వుడ్ టైపు, రోజ్ వాటర్ శాండల్వుడ్ మిక్స్ చేసిన స్మెల్ వస్తుంది. సో ఇది తెప్పించాను. నెక్స్ట్ థింగ్, ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం. సో కొరియన్స్ మూతికి ఒక మాస్క్, మనం షీట్ మాస్క్ పెట్టుకున్నట్టు వాళ్ళు ఓన్లీ లిప్కి మూతి మాస్క్, ఐకి ఇట్లా వచ్చిన మాస్క్ పెట్టుకుంటూ ఉంటారు. సో మనం ఎందుకు ట్రై చేయకూడదని నేను గార్నియర్ స్కిన్ న్యాచురల్స్ నుంచి హైడ్రా బ్యాంబో ఐ సీరమ్ మాస్కులు తెప్పించాను. ఐ డోంట్ నో ఎలా ఉంటాయి, ఓపెన్ చేసి చూపిస్తాను, మళ్ళీ పెట్టుకోవచ్చులేండి. సో ఇవి తెప్పించాను. ఎగ్జాక్ట్లీ షీట్ మాస్క్ టైపే ఉన్నాయి. సో అండర్ ఐ డార్క్ సర్కిల్స్ దగ్గర పెట్టుకుందామని తెప్పించాను. రెడ్గా షీట్ మాస్క్ రేటేనండి. సో ఇది నేను సెపరేట్ వీడియో చేస్తాను, అప్పుడు చూడండి, ఓకేనా. సో ఇది తెప్పించాను, అది ఎండిపోతుందని తెలిసి. అలాగే గార్నియర్లో అది ఒకటి తెప్పించాను, మళ్ళీ ఇది తెప్పించాను. యాక్చువల్ నేను ఇన్స్టాగ్రామ్లో ఇట్లా జల్లీ లెక్క పెట్టుకుంటారు చూడండి, అవి వస్తాయి అనుకున్నాను, కానీ ఇది అవి రాలేవు, నార్మల్ షీట్ మాస్క్ లాగా వచ్చాయి. సో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, కానీ ఇవి చాలా బాగా పనిచేస్తాయంట, మీ ఐస్కి కూలింగ్ని ఇస్తాయంట, బాగుంటాయంట. సో ఇది అనదర్ ఫ్లేవర్ ఇన్ సేమ్ గార్నియర్. నెక్స్ట్ నేను ఇప్పుడు పెట్టుకున్న కాంపాక్ట్ మ్యాట్ కాంపాక్ట్ అమెజాన్ నుంచే తెప్పించాను, అది కూడా. సో దానిలో ఇంకో ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేను ఫేసెస్ కెనడాది స్టిక్ తెప్పించాను, మేకప్ స్టిక్, ప్రైమర్ స్టిక్ మీరు అనుకోవచ్చు. సో ఇన్ దిస్ నా షేడ్ వచ్చేసి బేజ్ అండి, నాకు బేజే వస్తుంది. షేడ్ ఎక్కడ పడింది, ఓకే, బేజ్ 03 నా షేడ్. ఎగ్జాక్ట్లీ నా స్కిన్ టోన్లో ఇది కలిసిపోతుంది. సో ఇది ఫేసెస్ కెనడాది. ఇంతకుముందు నా దగ్గర ప్రైమర్ ఉండేది, ఎనఫ్ చాలా రోజులు వస్తుంది ప్రైమర్ ఉండేది. ప్రైమర్ తర్వాత ఇదో చూడండి అయిపోయా. సో ప్రైమర్ నా దగ్గర ఉండింది, ప్రైమర్ కూడా నేను చాలా రోజులు వాడాను. ఫౌండేషన్ కూడా సూపర్గా ఉంటుంది, బాగుంటుంది. మేకప్ ఫిక్సర్గా ఫేసెస్ కెనడా బ్రాండ్ బాగుంటాయి, అండర్ బడ్జెట్లో ఉంటాయి. సో ట్రై చేయండి, మీకు వాటర్ ప్రూఫ్ ప్రొడక్ట్స్ కావాలి అంటే సేమ్ మ్యాస్టిస్గా ఆ టైపే ఉంటాయి. సో ఇది మేకప్ స్టిక్ నేను తెప్పించాను. సో ఇది అల్టిమేట్ బ్లెండిఫై స్టిక్ అంట. నా కలర్లో ఇంచుమించు మీరు ఉంటే కెమెరాలో కొంచెం 2 షేడ్స్, 1 షేడ్ ఏమో ఫేర్ కనిపిస్తాం, యాక్చువల్గా ఒక షేడ్ తక్కువనే ఉంటాం. సో నా షేడ్ మీరు చూస్తున్న దానికంటే ఒక షేడ్ తక్కువ ఉంటుంది, ఇది ఉంటుంది. సో బేజ్ నాకు సెట్ అవుతుంది. నెక్స్ట్ ఫేసెస్ కెనడా నుంచి బుల్లెట్ లిప్స్టిక్, బ్యూటిఫుల్ న్యూడ్ పింక్ కలర్. ఇది లైక్ నా లిప్ కలర్ కంటే కొంచెం సాఫ్ట్ కలర్. సో ఇది తెప్పించాను, ఫుల్లీ పిగ్మెంటెడ్, బాగుంది, వాటర్ ప్రూఫ్ అయితే కాదండి. సో ఇది తెప్పించాను. ఆ తర్వాత నేను తెప్పించాను ఫేషియల్ కిట్ ఫ్రమ్ హిమాలయ ప్యూరిఫైయింగ్ స్కిన్ ఫేషియల్ కిట్, ఫేస్ వాష్, స్క్రబ్, ఫేస్ మాస్క్, డీప్ క్లెన్జింగ్ మాస్క్ అనమాట. సో ఇది తెప్పించాను, ఇది బాగుంటుందండి, పింపుల్స్ లాంటివి తగ్గుతాయి, అండర్ బడ్జెట్, 215 రూపీస్ దీని రేట్. మీకు ఆఫర్ అప్పుడప్పుడు రన్ అవుతుంది, సో ఆఫర్లో 200కి కూడా దొరకచ్చు. సో ఇది ప్యాకేజింగ్ బాగుంది కదా. సో ఒకప్పుడు మీరు 90s కిడ్స్ అయి ఉంటే మీకు మీ 13 ఎబో ఏజ్ వచ్చాక పింపుల్స్ అవుతాయి. అప్పుడు అన్నిటికంటే బెస్ట్ ఫేస్ వాష్ హిమాలయ నీమ్ ఫేస్ వాష్, 15 రూపాయలకు చిన్నది ఉండే, అది వారం అంతా వాడదాం అప్పుడు. సో నాకు హిమాలయ ప్రోడక్ట్స్ చూస్తే ఆ రోజులు యాదకి వస్తాయండి, భలే అనిపించేది. చిన్న 15 రూపాయలది అది ఇంట్లో డబ్బులు అడిగి 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 కొనేవాళ్ళం, ఎందుకంటే ఇంట్లో సబ్బు పెట్టుకోవడమే అందరికీ నచ్చదు కదా. సో అడిగి అడిగి కొని ముఖానికి రుద్దుకునే వాళ్ళం, పింపుల్స్ పోయేవే, ఇంకా నమ్మకం ఎక్కువ ఉండేది. సో నేను ఫేషియల్ నేను తెప్పించాను ఒకటి, ఇది గుడ్డు గుడ్డు కనిపిస్తుంది. సో ఇది నాకు ఇష్టం బెల్ట్, చిన్నప్పుడు కూడా ఎప్పుడు ఎక్కువ పెట్టుకోలే, కానీ ఎందుకో తెప్పించాలనిపించింది, నేను తెప్పించుకున్నాను. తేజ్వా గారికి పెట్టి చూపిస్తాను మీకు. సో ఇది
మేము బళ్ళు ఉన్నప్పుడు ఒక మేడం పెట్టుకొచ్చేది. ఆ మేడంకి చాలా కోపం ఉండేది. సో, ఆ మేడం గుర్తొచ్చింది. కొన్ని థింగ్స్‌కి కొన్ని రిలేటెడ్‌గా ఉంటాయి. అవి చూడంగానే వాళ్ళు గుర్తొస్తారు. నేనైతే భలే ఫన్నీగా ఉండని ఈ వీడియో అయిపోయే వరకి. సో, ఇది తెప్పించాను. ఆ తర్వాత నేను తెప్పించాను ఫేషియల్ స్పాంజ్. ఇవి 2 పీసెస్ తెప్పించాను. బై 1 గెట్ 1 కాదు. 2 డిఫరెంట్ పీసెస్. లైక్ మీకు ఫేస్ స్క్రబ్ గాని ఏదైనా పెట్టి చూసాడు దీంతోటి క్లీన్ చేసుకోవచ్చు. సో, 2 తెప్పించాను. సూపర్ క్వాలిటీ వైజ్‌గా బాగున్నాయండి ఇవి. దేని దానికే ప్యాకేజింగ్ మీకు ఇవ్వడం జరిగింది. ఓపెన్ చేసి చూపిస్తాను. సో, మనకి స్టైల్‌గా సీజర్‌తో కట్ చేసి అయితే అలవాటు లేదండి. డైరెక్ట్ చేతితోటి చింపుడేది ఉన్నది. సో, దాంట్లో ఉన్న మజా ఇంకా దీంట్లో రాదు. స్టైల్‌గా ఉంటది. బావుంటది. క్వాలిటీ చాలా బాగుంది. సాఫ్ట్‌గా ఉంది. ఏందో మరి ఇది పచ్చిగా ఉంది. ఎందుకుందో తెలవది. సో, ఇట్లా 2 యెల్లో పింక్. సో, ఇవి నాకు వీడియో పర్పస్‌లో చూపించడానికి కొన్నిట్లలో కొన్ని మెయింటైన్ చేయాలంటాం కదా! సో, ఆ టైపు. ఇంకోటి వచ్చేసి క్రియేటివ్ థింగ్స్. ఫస్ట్ టైం ఇది తీసుకోవడం. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన డేస్‌లో ఇది ఫ్యాషన్ అండి. చూపిస్తాను. సో, ఇది సెట్ ఆఫ్ బ్యూటీ బ్లెండర్స్. చీప్ అండ్ బెస్ట్. క్వాలిటీ వైజ్‌గా ఐ డోంట్ నో. రేటింగ్ వచ్చేసి బాగుంది. ఫీడ్‌బ్యాక్ కూడా బాగుంది. సో, ఇది తెప్పించాను. మనకి డిఫరెంట్ షేప్‌లో ఉన్న బ్యూటీ బ్లెండర్స్ వస్తాయి. సో, ఫస్ట్ బ్లెండర్ ఇది పఫ్ అంట. పఫ్ బ్రాండ్. సో, సెకండ్ బ్లెండర్ ఇది. థర్డ్ బ్లెండర్ గుడ్ షేప్‌ది. ఫోర్త్‌ది ఇది. ఇది ఒకప్పుడు ఫ్యాషను. కానీ దీని వెంట్రుకలు సేమ్‌లో రాలేకొచ్చింది. నేను ఈక్వల్ కట్ చేసుకోవాలి. సో, అప్పుడు ఒలివే ప్యారాషూట్ పెట్టుకొని అందరూ ఇట్లా రుద్దుకొని చూపించేటోళ్ళు. నాకు అప్పుడు పైసలు లెక్క నేను చూపించుకోలేదు. అమెజాన్ వాళ్ళ దయ వల్ల ఇప్పుడు తెప్పించాను. సో, ఇది బాగుంటుందండి. మంచిగా బ్లెండ్ చేస్తుంది. చూసిరా మన లిప్స్టిక్ని బ్లెండ్ చేసింది. ఇప్పుడు దీన్ని మనం బ్లష్ లాగా పెట్టుకోవచ్చు. అది ఏమంటలే కానీ పెట్టేసుకోవచ్చండి. బ్లెండింగ్ కెపాసిటీ దీనిది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను చాలా వీడియోస్లో చూశాను. సో, కొన్నిటికి అప్పుడు డబ్బులు వృధా చేయడం ఎందుకని పెట్టలేదు. బై ద వే ఇవన్నీ నేను అమెజాన్ నుంచి తెప్పించాను. మై హాల్ స్టోర్ సింగిల్ లింక్ నేను డిస్టోల్ ఇస్తాను. చెక్ చేయండి. బై చేయాలంటే బై చేయండి. ఇప్పుడు ఈ వీడియోని ఎండ్ చేస్తూ ఉన్నాను. ఒకసారి కళ్యాణ్ జోకర్ అయిపోద్ది. సో, బ్యూటీ హ్యాక్స్లో వచ్చే బ్లష్ పెట్టుకుందాం. అయ్యో నాకు బ్లష్ పెట్టుకుంటే ఒకలా అనిపిస్తుంది. సో, బ్యూటీ హ్యాక్స్లో వచ్చే బ్లష్ ఇది. ఇక్కడ ఎక్కువ అంటుంది కదా. వావ్, కళ్ళనికి కూడా మేకప్ వేసుకొచ్చింది. భలే కనిపిస్తుంది. నాకు నవ్వు వస్తుందండి. సో, ఇది పీచీ పింక్ బుగ్గలు. పింక్ బుగ్గలైనవి చూసిరా. నవ్వద్దు, నవ్వు ఆపుకోరు జరా. సో, ఇది తెలుస్తుందేమో ఇంతకుముందు ఇప్పటికీ డిఫరెన్స్. లేత గులాబీ బుగ్గలు. సో, ఇదండి ఫన్నీ హ్యాక్ ఇది. సో, ఎప్పుడైనా స్టైల్ కొట్టాలంటే మీ ముందు నేను ఇది వాడి చూపిస్తాను. సో, ఒక ఫన్నీ వీడియో చేయాలనుకున్నాను, అందుకే చూపించాను. దాని వీడియోని ఇక్కడితో ఏం చేద్దాం. బై బాయ్.